గతంలో ఉన్న విధంగానే ఇలా విరాసత్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఏదైనా కొందరు మోసం చేస్తే, ఏదైనా కుటుంబ ఆస్తులు పంపకంలో ఏదైనా మోసం జరిగితే ఇవాళ హపిలత, గతంలో హపిలత ఎక్కడ లేదు, ఇవాళ హపిలత కూడా ఏదైనా మోసం జరిగితే ఆర్టీఓ కానీ కలెక్టర్ దగ్గర కానీ అపీల్ అథారిటీ ఉంది ఈ భూభారతి చట్టంలో. కాబట్టి ఇది చక్కటి చట్టం. కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు, సంబంధిత రెవెన్యూ శాఖ మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు. మా శారదా నియోజకవర్గం తరఫున కూడా వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక కష్టాలు తొలిగిపోయినాయి, రైతులు ఎక్కడ ఇబ్బందులు జరిగాయి, గతంలో ఏ విధంగా అయితే ఉండనో ఆ విధంగా కూడా జమాబందీ అమలు కానీ, ఆర్ఓఆర్ చట్టం కానీ, ఇంకా కూడా ఇంకొకటి కూడా ఉంది. ఇలా భూ సర్వే కూడా చేయాల్సిందే అని చెప్పి కూడా మేము కూడా కోరడం జరుగుతూ ఉంది. భూ సర్వే లేక ఇవాళ ఎంత అంటే, ఇవాళ భూమి ఒకతాను ఉంటుంది, పట్ట ఒకతాను ఉంటుంది, కబ్జా ఒక దగ్గర ఉంటాడు, ఓడు పట్టదారు ఉంటాడు. అంటే ఎన్ని ఇబ్బందులు అంటే, ఉదాహరణకు ఇలా ఎన్నో కొన్ని రికార్డులు కూడా ఉన్నది లేనట్టు సృష్టించి అమాయకులైన రైతులను, వాళ్ళ భూములను లాక్కుంటా ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు మనం చూసినాం. ఇవాళ దేని మీద యుద్ధం చేసింది గత ప్రభుత్వం అంటే, భూములను దండుకోవడానికి. ఇవాళ ప్రతి ఒక్క నియోజకవర్గంలో వారి కుటుంబాల యొక్క దిశ వారు 2014 గంటల పరిస్థితి ఏంటి, 2014 తర్వాత 2023 వరకు వాళ్ళ పరిస్థితులు కండ్లకు కట్టినట్టు. ఏ నియోజకవర్గంలో అయినా ఆ టిఆర్ఎస్ నాయకులు, గ్రామ కార్యకర్తకలు మొదలుకుంటే ఎమ్మెల్యే స్థాయి దాకా భూదందలే చేసి ఇలా బలహీనమైన రైతుల దగ్గర బలవంతంగా లాక్కున్నది అనేది కళ్ళకు కట్టినట్టు అందరికీ తెలుసు. కాబట్టి ఇలా ఏ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యేలకు ఏ ఆస్తులు వచ్చినాయి, ఏ విధంగా భూములు కాజేసారు అనేది ప్రజలకు తెలుసు. ఒక ప్రతిపక్షంగా ఏదో పడరాగా మాట్లాడుతున్నది కాదు, ఇది అందరికీ తెలుసు. ఇలా ఒక నియోజకవర్గమే కాదు, ఒక శారదా నియోజకవర్గమే కాదు, ఇలా రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ప్రజలే ఒక విప్లవాత్మకమైన మార్పు తేవాలనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అంటగట్టింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన అధికారాన్నే ఒక సద్వినయంగా చక్కటి మార్గంలో వారికి అందించాలి, వారి బాధలు తొలగించాలి, వాళ్ళ కష్టాలకు విముక్తి పలకాలి, వాళ్ళ రికార్డులన్నీ భద్రపరచాలి, వాళ్ళ హక్కులను కాపాడాలి. కాబట్టి ఈ బాధ్యతగా ఈ